వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. షర్మిలకు కాంగ్రెస్ బిగ్ టాస్క్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ టాస్క్ వెనక చంద్రబాబు వ్యూహం ఏమన్నా ఉందా అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలు కాంగ్రెస్ కి, షర్మిలకి, చంద్రబాబు నాయుడు గారి అంటే తెర వెనుక ఏవైనా మంతనాలు జరుగుతున్నాయా అనేది కొంతమంది అయితే డౌట్ అయితే ఉంది. దానికి సంబంధించి ఈ వీడియోలో కొంత డీప్ గా అనాలిసిస్ అయితే చేద్దాం. ఏపీలో రాజకీయాలు ఇప్పుడు కూడా కొంత వైరల్ లేదా ట్రెండింగ్ లేకపోతే కొంత ఆసక్తిగా ఎప్పుడు కూడా సాగుతూ ఉంటాయి తెలంగాణ రాజకీయాలతో పోలిస్తే. అయితే ఏపీ రాజకీయాల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ కొత్త వ్యూహాలతో కూడా ఏపీలో కూడా ఈ రోజు మనం చూసాం. షర్మిల గారికి పిసిసి పగ్గాలు అయితే అప్పచెప్పింది. అయితే దానికి తగ్గట్టుగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నది. ఇటువంటి తరుణంలో మనం చూసినట్లయితే షర్మిలకు పార్టీ పగ్గాలు ఇచ్చినప్పటి దగ్గర నుండి కూడా అవన్నీ కూడా మనం చూసాం. అయితే రేవంత్ రెడ్డి సేవలకు అవసరమైతే ఆ సమయంలో ఏపీలో రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి సేవలను కూడా ఏపీలో వినియోగించుకోవాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే భావిస్తుంది. షర్మిల పార్టీలో చేరగానే కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఇచ్చేటువంటి ఆలోచన కార్యక్రమాలు అయితే పార్టీ అధినాయకత్వం అయితే భావించింది. దానికి తగ్గట్టుగా కూడా ఆమె కొన్ని టాస్క్లు ఫిక్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. షర్మిల ఎంట్రీతో జగన్ కి నష్టమేమి వస్తుంది అంటే జగన్ కి నష్టం అనే వాదన బలంగా వినిపిస్తున్నప్పుడు కూడా ఈ సమయంలో ఢిల్లీలో ఈ ఏపీ రాజకీయ సమీకరణాలు అలాగే అనూహ్యంగా అక్కడ మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ యొక్క వ్యూహాలన్నీ కూడా ఏపీ రాజకీయాల పైన ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చంద్రబాబు ఆశిస్తుంది కూడా ఒకటే అని చెప్పుకోవాలి. అది జరుగుతుందో లేదో అనేది కూడా మనం కొంతకాలం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది కనుక మనం చూసినట్లయితే ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే 2014లో రాష్ట్ర విభజన సమయం నుంచి కూడా కాంగ్రెస్ కి భారీ దెబ్బ అయితే తగిలింది. దాని కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి అటు ఏపీలో అయితే 0% ఓట్ బ్యాంక్ అయితే నమోదు చేసుకునేది. కానీ తెలంగాణలో అంతో కొంత బెటర్ గా చెప్పుకోవచ్చు. 1-2 స్థానాల్లాగా అక్కడ కొంత తెలంగాణలో అయితే కొన్ని స్థానాలు అయితే సంపాదించుకుంది. కానీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా జగన్ వైపు టర్న్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఆ ఓట్ బ్యాంక్ మరోసారి తమ వైపు తిప్పుకోవాలనేసి కూడా షర్మిలతో సాధ్యమవుతుందనేసి కూడా కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఆ పార్టీకి సంబంధించిన మొత్తాన్ని కూడా తన భుజాల పైన వేసుకొని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లింది మొదట్లో షర్మిలను కూడా చెప్పుకోవాలి. పిసిసి పగ్గాలు ఇప్పుడు ఆమె ఇవ్వడం ద్వారా కూడా జగన్ ఓట్ బ్యాంక్ కూడా గండిపడుతుంది అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. మరో రకంగా చూసినట్లయితే పరోక్షంగా తమకు సహకరించే అంటే మరో రకంగా ఏంటంటే పరోక్షంగా కూడా టీడీపీ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి కూడా సహకరిస్తుంది అనేసి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దీని వెనక కొంత మనం వెనక్కి వెళ్ళినట్లయితే కాంగ్రెస్ పార్టీలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అలాగే ముఖ్యమంత్రికి ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు ఎవరి శిష్యుడు? చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. అంటే గతంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి తన రాజకీయ భవిష్యత్తు తనకి ఈ రోజు సీఎం అయ్యే వరకు కూడా అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అయితే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే గురు దక్షిణ కింద ఏమైనా సరే అంతో ఇంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏపీలో తన గురువు అయినటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే దానికి ఎంపీ సీట్లు కూడా ఆ రకంగా కూడా అక్కడ కేంద్రంలో కావాల్సినటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో ఆ సీట్లకు కూడా ఇటు గురువు అంటే శిష్యుడిగా ఇక్కడ గెలుచున్నాడు కాబట్టి ఇతన్ని కొంత అంతర్గతంగా చర్చించుకొని ఇండైరెక్ట్ గా కూడా
కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ఓటుకు నోటు కేసులో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని తెలిసిన తర్వాత దీన్ని కావాలనే కొంతమంది ఎవరైతే పొలిటీషియన్స్ కావాలనే చేశారనేది కూడా చాలా బహిర్గతమైనటువంటి విషయం. అయితే ఇది జరిగిన తర్వాత కూడా వెంటనే నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో అంటే మేము కాంగ్రెస్ పొత్తులో కొనసాగుతున్నాం అని చెప్పేసి ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన కొన్ని రోజుల తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత తను కాంగ్రెస్ పార్టీని అంటే ఎక్కడో అఘాతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే అసలు తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే ఒకవేళ వచ్చితే ఎవరు సీఎం అభ్యర్థి అనే దానిపైన కూడా అనేకమైనటువంటి సందేహాలు ఇక్కడ ప్రజల్లో అటు ఇతర పార్టీల్లో కూడా చాలా బలంగా వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంటే ఇది సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదు. హైకమాండ్ ఆదేశించిన దాని ప్రకారమే వీళ్ళు పాలన చేయాలి అనే ఒక నినాదాన్ని అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీజేపీ పెద్దగా దీని మీద దృష్టి పెట్టదు. ఎందుకంటే బీజేపీ పరిస్థితి కూడా అదే కాబట్టి ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైనటువంటి నినాదాన్ని ప్రజల్లో చాలా బలంగా తీసుకెళ్లింది అనమాట. కాబట్టి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తుతో వెళ్తామని చెప్పి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయన అక్కడి కాంగ్రెస్ పార్టీకి కొంత దూరం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఇదంతా రాజకీయంగా మనం 100% ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మాకేం సంబంధం లేదు అనే ఫీలింగ్ లో కూడా ముందుకు వెళ్తా ఉంటారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అటు గురువు గతంలో చేసినటువంటి పాలన, గతంలో చేసినటువంటి వాటిని కొంత అడ్వాన్స్ గా తీసుకొని ఆయన పార్టీ బలోపేతం కోసం చాలా గట్టిగానే ప్రయత్నం చేశారు. ఆయన అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అసలు ఈసారి మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తున్నటువంటి ధీమాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆయన వచ్చిన తర్వాత పూర్తి అధికారంతో పాటుగా బాధ్యతలు కూడా స్వీకరించిన తర్వాత తన భుజస్కంధాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి 6 గ్యారెంటీ పథకాలే ఒకటే కాకుండా ఈయన గ్రౌండ్ లెవెల్లో నిన్ను కూడా ప్రతి కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కలుపుకొని సీనియర్లు, జూనియర్లు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అనేది కాకుండా అందరితో కలుపుకొని కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చాలా గట్టిగానే ప్రయత్నాలు చేశారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అక్కడ ఎప్పుడైతే వీళ్ళు గురువు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బయట రాగానే శిష్యుడు అదే పార్టీలోకి వెళ్ళడం, అదే విధంగా ఇక్కడ తెలంగాణలో 6 గ్యారెంటీ పథకాలతో అధికారంలోకి రావడం, అక్కడ షర్మిల కాంగ్రెస్ ని అంటే షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టుకుని తెలంగాణలో తాను ఈసారి నేను పోటీ చేస్తానని అది కూడా చూడండి ప్లాన్ గానే షర్మిలని ఓన్లీ కేవలం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాత్రమే ఆమె ప్రచారం చేసింది, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు కూడా 1-2 సందర్భాల్లో అట్లా నోరు జారి మాట్లాడేది. కానీ చాలా సందర్భాల్లో ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆమె ఈ రీసెంట్ 2023 ఎలక్షన్స్ లో అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలిపింది, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పింది. చివరికి ఆ పార్టీ కూడా పోటీ చేయకుండా పోటీ నుండి తప్పుకునింది. ఎప్పుడైతే అధికారంలోకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందో ఆ తర్వాత వెంటనే ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఇక్కడ షర్మిలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఇక్కడ రానీయకుండా చేశారనే దానికి కూడా కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని మనం బేస్ చేసుకొని దాని వెనక ఏం జరిగి ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారే ఇక్కడ షర్మిలని కనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో రాకుండా చేయడానికి ఎటువంటి ఆస్కారం ఉంటాయి, ఏం ప్లాన్ చేసి ఉంటారు. ఒకవేళ షర్మిల కనుక వచ్చినట్లయితే గతంలో తన తండ్రి హయాంలో చేసినటువంటి ఎంతో మంది నేతలు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి కన్నా షర్మిల గారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే తన తండ్రి హయాంలో వీళ్ళు పనిచేశారు కాబట్టి ఆ ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది. కాబట్టి తనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవాలంటే తనని ఆంధ్ర రాజకీయాలకు పరిమితం చేసి ఇక్కడ రానియకుండా కూడా రేవంత్ రెడ్డి చూశాడు చేశాడనే ఒక ఆలోచనలో కూడా కొంతమంది ఉండొచ్చు. ఆ రకంగానే షర్మిలాని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత తన పార్టీని ఏపీలో తనకి పగ్గాలు అప్పచెప్పి అన్న మీద
యాత్రకు అంటే దండయాత్రకు సిద్ధం చేశారనమాట. ఇది రాజకీయాల్లో ఎప్పుడు కూడా అదే మన సామెత కూడా ఉంటుంది, పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే అంటూ ఉంటారు కదా. అట్లా రాజకీయాల్లో ఒకే కుటుంబానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇలా ప్రత్యర్థి పార్టీలు అది కూడా పెద్ద పోస్టులో కూడా అటు సీఎం అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఉండడం, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా ఈమె ఉండడం ఏపీకి సంబంధించి ఇది మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు కూడా మనకి ఏ రాష్ట్రాల్లో కూడా జరగడం, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇది ఏ విధంగా తన అన్న పైన ఎటువంటి అస్త్రాలను సంధిస్తుంది అంటే ఏ విధంగా రాజకీయాల్లో అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది అనే దానికి సంబంధించి మునుముందు మనకు ఎలా ఉంటుందంటే పులివెందల సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల, అంటే అన్న వర్సెస్ చెల్లెలు. ఈ సినిమా సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుందా లేదా యుద్ధ రంగం తెరపడుతుందా అనేది కూడా ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ ఇటువంటి సమయంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా నియమించిన తర్వాత దీని వెనుక ఆయన మాణిక్యం త్యాగులు తమ లక్ష్యాన్ని చాలా స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన విమర్శిస్తూనే ఏపీకి ప్రత్యేకమైనటువంటి హోదా లేదని, విభజన హామీలు కూడా అమలు కాకుండా కాంగ్రెస్ తోనే అవి అమలు చేయాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని చెబుతూ మూడు పార్టీలు లక్ష్యంగా చేసుకొని వైసీపీలో టికెట్లు దక్కినటువంటి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారో ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా తమ పార్టీ వైపు తిప్పుకునే విధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో నుండి అక్కడ వైసీపీ పార్టీలో చేరిన వారు. ఇక్కడ వాళ్ళకి గ్రాఫ్ బాగలేదని వాళ్ళకి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే, అంటే పక్క రాష్ట్రంలో మనకు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి అధికారాన్ని కోల్పోయిందనేసి కొన్ని వార్తలు అయితే ఏ విధంగా ఉన్నాయో దాన్ని చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా కొత్త వారికి సీట్లు ఇస్తున్నారు అనేది కూడా ప్రచారం అయితే ఉంది. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలోకి వెళ్ళారో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే ఏపీ కాంగ్రెస్ పార్టీలో కలుపుకునేందుకు కూడా వాళ్ళ వైపు తిప్పుకునే వైపు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది తిప్పుకోవాలని. అందులో భాగంగానే కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రంగంలో దిగినట్లుగా కూడా సమాచారం. అయితే ఇప్పటి వరకు కూడా షర్మిల ఎంట్రీ ద్వారా జగన్కు నష్టమనే అభిప్రాయాలు చాలా బలంగా వినిపిస్తాయి. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం ఏపీలో జగన్ చంద్రబాబు లక్ష్యంగా దూకుడుగా వెళ్లాలని కూడా షర్మిలకు స్పష్టం చేశారు. కానీ ఎన్నికల సమయంలో రెండు పార్టీల్లోని సీట్లు రాని వారికి కూడా అంటే అటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు ఈ రెండు పార్టీలో సీట్లు ఎవరికైతే రావో వారిని పార్టీలోకి చేర్చుకునే ఆలోచన అటువంటి వ్యూహాలను కూడా రచిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఏపీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఎన్నికల నాటికి ఏపీలో అవసరమైన మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సేవలను కూడా వినియోగించుకోవాలని కూడా భావిస్తుంది ఏపీ కాంగ్రెస్ పార్టీ. అయితే జగన్ తో పాటుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని రాజకీయ పోరాటం చేయాలని కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీని ద్వారా ఏంటంటే మూడు పార్టీలతో పాటుగా బీజేపీతో తాము ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ మాదే అంటే కేంద్రంలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది కూడా ఈ రెండు పార్టీలే చాలా బలంగా ప్రత్యర్థులుగా ఉంటాయి కాబట్టి అటువంటి ఆలోచనతోనే ఇక్కడ ఏపీలో కూడా ఆ విధంగానే ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అనేది చాలా బలంగా ప్రజల్లోకి ఫస్ట్ అయితే తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటదంటే ఫస్ట్ ఒక పార్టీ ఎప్పుడు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్ట్రాటజీ అవలంబిస్తుంది అని కొన్ని ఊహాగానాలు కనుక మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఫస్ట్ అంటే వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, లేదా జనసేన కావచ్చు, బీజేపీ ఈ నాలుగు పార్టీల పైన కొంత యుద్ధం చేస్తున్నట్టుగానే వెళ్తుంది. ముందుగా ఫస్ట్ వైసీపీ మీద చేస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ పైన కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ తక్కువగా ఆ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఏం చేస్తుందంటే వీళ్ళకి ఇండివిజువల్ గా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి నాయకత్వం ఇప్పటి వరకు లేదు కాబట్టి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నిన్ను కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి కాబట్టి ఒకవేళ చేసుకున్నా కానీ ఇక్కడ అన్ని సీట్లు అయితే రావు. కేంద్రంలో వీళ్ళకి అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే 25 సీట్ల వరకు ఏపీలో ఏ పార్టీ నుండి కూడా వస్తే ఆ పార్టీతో కలుపుకునే పోవాలి కాబట్టి ఇక్కడ బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు కూడా
జనసేన టీడీపీతో ఎక్కువగా కలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీతో కనుక వెళ్ళినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించి సొంతంగా, అంటే కాంగ్రెస్ పార్టీ తన అరెస్ట్ కనేసి తన తండ్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ పార్టీని విభేదించి వెళ్ళిపోయి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోవడానికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కూడా కారణం అని భావిస్తుంది. కాబట్టి వైసీపీతో కలవకపోవచ్చు, టీడీపీ జనసేనతో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జనసేన బీజేపీ పొత్తులో ఉంటుంది కాబట్టి ఆ పొత్తులో ఉన్నప్పుడు అది మళ్ళీ అక్కడ ఆ రకంగా పొత్తులతో కొనసాగుతూనే టీడీపీ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో ఏదైనా రేపు సపోర్ట్ కావాలంటే కేంద్రంలో కొన్ని సీట్లు ఏదైనా వాళ్ళ మద్దతు కావాల్సినప్పుడు 100% టీడీపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. పొత్తులతో ఇక్కడ కాంగ్రెస్ అంటే టీడీపీ జనసేన మాత్రమే వెళ్తుంది. ఇక మిగతా పార్టీలను ఇండివిజువల్ గా పోటీ చేస్తున్నట్టుగానే నటిస్తూ తెర వెనుక మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 4 కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద దండయాత్ర చేసేటువంటి అవకాశం లేకపోలేదు. చూద్దాం అసలు ఏం జరుగుతుంది, నిజంగా మనం అనుకున్నట్టే జరుగుతుందా? రాజకీయాలు ఎప్పుడు కూడా అంటే ఒక మాట కూడా చెప్తూ ఉంటారు, రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి శత్రువులు, శాశ్వతమైనటువంటి మిత్రులు ఉండరని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఎటువంటి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది, ఏపీలో షర్మిలతో ఎటువంటి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎటువంటి వ్యూహాలు రచిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, మనం చెప్పుకున్నట్టుగానే జరుగుతుందా లేదా అనేది కూడా మనకు కాలక్రమేణా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.